హలో నమస్తే. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఫిడికల్స్ హోమియోపతి నుంచి డాక్టర్ తేజస్వి గారు. సో మనకున్న డౌట్స్ ఇంకా కన్సర్న్స్ ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. హలో మేడం. హలో అండి. సో డాక్టర్, ఈ మధ్యన బాగా వినిపిస్తుంది ఎవరికైనా ఫీమేల్స్ లో పీసీఓడి, పీసీఓఎస్. సో దీనివల్ల ఏ గైనాకెళ్ళినా గానీ మాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయంటే ఈ ఒక టర్మ్ బాగా వినిపిస్తుంది. సో దీని అసలు మీనింగ్ ఏంటి? అంటే కామన్‌గా చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ పీసీఓఎస్ అంటాం. ఒక 10 మందిలో అట్‌లీస్ట్ ఒక 6-8 మెంబర్స్ వరకు పీసీఓఎస్‌తో బాధపడుతున్న వాళ్ళు ప్రెజెంట్ జనరేషన్‌లో. పీసీఓఎస్ ఒక మెటబాలిక్ డిసార్డర్. అంటే మన లైఫ్ స్టైల్స్ వల్లనే ఈ డిసీజ్ కామన్‌గా వస్తుంది. ఓకే. ఇదేం కొత్త డిసీజ్ ఏం కాదు. మనకు మనం తెచ్చుకునే డిసీజే పీసీఓఎస్ డిసీజ్. కామన్‌గా ప్రీవియస్‌గా పీసీఓడీ అనేవాళ్ళు. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని. అంటే కేవలం ఓవరీస్‌కి మాత్రమే డిసీజ్ అనేలాగా కన్సిడర్ చేయడం జరిగింది. దాని తర్వాత లేటెస్ట్‌గా పీసీఓఎస్‌గా మార్చడం జరిగింది. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేలాగా. సిండ్రోమ్ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ లాగా. గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ అన్ని కలిపి పీసీఓఎస్‌గా డయాగ్నోస్ చేయడం జరిగింది. బట్ లేటెస్ట్‌గా ఎలా ఉందంటే 2026 ప్రకారం మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఈ పీసీఓఎస్‌ని పీఎంఓఎస్‌గా కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే Okay. పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని. పాలీ అంటే మల్టిపుల్ అని. ఎండోక్రైన్ అంటే హార్మోనల్. మెటబాలిక్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ఇవన్నీ. సిండ్రోమ్ అంటే అన్ని గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ అన్ని కలిపి ఇలా కన్సిడర్ చేయడం జరిగింది. బట్ పీసీఓఎస్ అంటే కేవలం ఇర్రెగ్యులర్ పీరియడ్సే ఉండవు. ఇర్రెగ్యులర్ పీరియడ్ ఒక సింప్టమ్ మాత్రమే పీసీఓఎస్ ఉన్న వాళ్ళు. కొంతమందికి సైకిల్స్ రెగ్యులర్‌గా ఉన్నా కూడా పీసీఓఎస్ ఉంటుంది వాళ్ళలోని. కేవలం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి మీకు వెంటనే పీసీఓఎస్ అని చెప్పలేం దేన్ని బట్టి కూడా. ఓకే. ఈ మెటబాలిక్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కామన్ గా ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే వాళ్ళకి ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరిగి రెగ్యులర్ ఫంక్షన్ జరగకుండా ఆ హార్మోన్స్ అనేటివి న్యాచురల్ గా ఎవ్రీ మంత్ పీరియడ్ సైకిల్స్ అప్పుడు ఒక హార్మోన్ యాక్టివ్ గా ఉంటుంది. పీరియడ్స్ వచ్చే ముందు ఒక హార్మోన్ యాక్టివ్ గా ఉంటుంది. ఓకే. ఈ ఫేజ్ లో ఏమవుతుందంటే పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఆ ఇంబ్యాలెన్స్ అనేది కోల్పోతుంది. ఆ బ్యాలెన్స్ కోల్పోతుంది వాళ్ళు. ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయ్యి వాళ్ళకి ప్రాపర్ గా హార్మోన్ రిలీజ్ అవ్వకపోవడం, లేదంటే దాని ఫంక్షన్ సరిగ్గా చేయలేకపోవడం, ఇమ్మెచ్యూర్ హార్మోన్స్ గా ఉండడం ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఇమ్మెచ్యూర్ హార్మోన్స్ అంటే కావాల్సిన క్వాంటిటీ లేకపోవడం, స్టిమ్యులేషన్ సరిగ్గా లేకపోవడమే కామన్ గా ఉంటుంది. కొంతమందికి పీసీఓఎస్ అంటే కామన్ గా అండాశయంలో నీటి బుడగలని కామన్ గా అంటుంటారు. స్కాన్ రిపోర్ట్ చేస్తారు. సిస్ట్ అని చెప్తుంటారు. ఆ సిస్ట్ సర్జరీ చేయించుకోవాలని కూడా కామన్ గా చెప్తుంటారు చాలా మంది. బట్ చాలా మందిలో ఆ సిస్ట్ ఏది లేకపోయినా వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కనిపిస్తాయి. పీసీఓఎస్ అంటే కేవలం నీటి బుడగలు మాత్రమే కాదు, అండాశయంలో గడ్డలు కానీ లేదంటే బుడగలు లాంటివే ఉండవు. అవి అండాశయం హెల్దీగా నార్మల్ గా ఉన్నా కూడా హార్మోనల్ వల్లనే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో కామన్ గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వెయిట్ గెయినింగ్ కామన్ గా ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది? నార్మల్ గా మన బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ మనం తిన్న గ్లూకోజ్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం అంటే హెల్ప్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఆ బాడీ అనేది ఇన్సులిన్ కి రెస్పాండ్ అవ్వదు. దాని ద్వారా బ్రెయిన్ నుంచి ఎక్కువ స్టిమ్యులేషన్ సెక్రెట్ అయిపోయి ఇన్సులిన్ లెవెల్స్ లేవేమో అనుకొని ఎక్కువగా ఇన్సులిన్ సెక్రెట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. దాని ద్వారా ఓవర్ గా ఇన్సులిన్ బాడీలో ఉండిపోతుంది. అందుకే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటుంటాం. ఇలా ఓవర్ గా ఇన్సులిన్ బాడీలో ఉండిపోవడం వల్ల మిగతా హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఫీమేల్ హార్మోన్స్ కానివ్వండి, మెటబాలిక్ హార్మోన్స్ అవ్వనివ్వండి, ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ జరుగుతాయి. అందుకనే వాళ్ళకి సైకిల్స్ కానివ్వండి, లేదంటే వెయిట్ గెయినింగ్ అని కామన్ గా ఉంటుంది. దీని ద్వారా వాళ్ళకి తిన్న ఫుడ్ మొత్తం ఎనర్జీగా కన్వర్ట్ అవ్వకుండా ఫ్యాట్ లాగా డిపాజిషన్ అవుతుంది. మెయిన్ గా అబ్డామెన్ చుట్టూ, బెల్లీ చుట్టూ, ఫీమేల్స్ లో కామన్ గా కనిపించేది బెల్లీ ఫ్యాట్ అని అనుకుంటాం. దీనికి మెయిన్ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీంతో పాటుగా వాళ్ళకి హెయిర్ ఫాల్ కామన్ గా ఉంటుంది. హెయిర్ కి హార్మోన్స్ కి రిలేటెడ్ అని చాలా మంది డౌట్ పడుతుంటారు. బట్ హెయిర్ గ్రో అవ్వాలన్నా లేదంటే హెయిర్ హెల్దీగా ఉండాలన్నా కూడా హార్మోన్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. విటమిన్స్ లెవెల్స్ కానివ్వండి, ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా హెయిర్ కి చాలా ఇంపార్టెంట్. సో ఇందాక మీరు సిస్ట్ అని అన్నారు కదా, అది సైజ్ బట్టి తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమైనా తర్వాత ఎఫెక్ట్స్ డేంజర్ గా ఉంటాయా? నార్మల్ గా అండాశయంలో చాలా ఫాలికల్స్ ఉంటాయి. అంటే ఫాలికల్స్ కూడా మన ఎగ్స్ ఉంటాయి. ఆ ఫాలికల్స్ రప్చర్ అయ్యి ఎగ్స్ రిలీజ్ చేస్తుంటాయి. బట్ కొంతమందిలో ఎలా ఉంటుందంటే ఆ ఎగ్స్ ప్లేస్ లో నార్మల్ గా నీటి బుడగల్లాగా ఉండిపోతాయి వాళ్ళు. అవి ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ కింద కన్సిడర్ చేస్తుంటాం. నార్మల్ గా ప్రతి ఒక్కరిలో 10-12 వరకు కామన్ గా ఉంటాయి. బట్ మోర్ దాన్ 20 కంటే పెరిగితే ఆ కౌంట్ అనేది అప్పుడు మాత్రమే 20-30 ఉన్నప్పుడు మాత్రం పీసీఓఎస్ గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఇవి రిమూవ్ చేసా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఇవి మళ్ళీ ఫామ్ అవుతూనే ఉంటాయి. వన్స్ రిమూవ్ చేసా కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉండదు. ఎందుకంటే ఆ ఫామ్ అవడానికి మెయిన్ కారణమే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెటరేట్ చేయడంత వరకు ఆ ఫాలికల్స్ రిమూవ్ చేసా కూడా మళ్ళీ కనిపిస్తూనే ఉంటాయి. ఓకే. సో మరి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని మనం అరికట్టేది ఎలాగా? అంటే మెయిన్ గా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్లనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనం తగ్గించుకోవచ్చు. సపోజ్ ప్రాపర్ న్యూట్రిషియస్ డైట్ అవ్వనివ్వండి. మెయిన్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది? హై కార్బోహైడ్రేట్ ఫుడ్ ఇంటేక్ వల్ల వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. సో మెయిన్ గా కట్ చేస్తుంది కార్బోహైడ్రేట్స్. ఆ కార్బోహైడ్రేట్స్ తగ్గించడం అంటే గ్లూకోజ్ కానివ్వండి, షుగర్ ఐటమ్స్ కానివ్వండి, పేస్ట్రీస్ ఇవన్నీ పిండి పదార్థాలు అంటారు కదా. ఈ పిండి పదార్థాలు మొత్తం కంప్లీట్ గా కట్ చేయడం మంచిది. ఓకే. మరి నార్మల్ గా మన ఇండియన్ లైఫ్ స్టైలే ఎక్కువగా అన్నం తినడం, ఇడ్లీ ఇవన్నీ మోస్ట్లీ కార్బోహైడ్రేట్స్.
సో దానికి ఆ కార్బోహైడ్రేట్స్ కటింగ్ కి ఎలా అలవాటు పడొచ్చు అంటారు? అంటే స్టార్టింగ్ లో ఎవ్వరు కట్ చేయలేదు అసలు. అంటే మోస్ట్లీ ఇండియన్ డైట్ మొత్తం పిండి పదార్థాలే ఉంటుంది. అవును. ఇప్పుడు కొంతమంది రైస్ తినొద్దంటే దాని ప్లేస్ లో వీట్ కానివ్వండి, Hmm. జోవర్ కానివ్వండి, బాజ్రీలో యాడ్ చేసుకుంటూనే ఉంటారు. అవును. అంతే తప్ప పిండి పదార్థాలను కట్ చేయడం మటుకు ఎక్కడా జరగదు. Hmm. సో వెళ్ళేంత వరకు తగ్గించడం మంచిది. ఓకే. మన ఇంటేక్ మన స్ట్రక్చర్ కల్చర్ అలా ఉంది కాబట్టి తీసుకోవచ్చు. బట్ మినిమల్ క్వాంటిటీ. ఆ ప్లేస్ లో ప్రోటీన్ ఇంటేక్ ని పెంచుకుంటూ ఉండాలి. Okay. ఫైబర్ ఫుడ్ కానివ్వండి, లేదంటే విటమిన్ లెవెల్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, లీఫీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ సప్లిమెంట్ గా తీసుకుంటూ మంచిది. ఓకే. అలానే ఇంకా లైఫ్ స్టైల్ ఎలాంటి చేంజెస్ చేయాలి అండ్ మంచిది? మెయిన్ గా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ వల్లనే కార్టిసోల్ అనే హార్మోన్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఈ హార్మోన్ వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, లేదంటే ఫీమేల్ హార్మోన్స్ అనే ఈస్ట్రోజన్ పైన, ప్రొజెస్టరాన్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ ఉండాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటే యోగా కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఏమైనా హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాడో స్ట్రెస్ రిలీఫింగ్ టెక్నిక్స్ కానివ్వండి, ఇవన్నీ ఫాలో అవుతూ ఉండాలి. ఇంకా లేట్ నైట్ స్లీపింగ్ కానివ్వండి, ప్రాపర్ స్లీప్ సైకిల్ లేదనుకోండి వాళ్ళలో కూడా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా కరెక్ట్ వేకప్స్ లైక్ ప్రాపర్ టైం కి పడుకోవడం కానీ, ప్రాపర్ టైం కి నిద్ర లేవడం కానీ ఇవన్నీ చేస్తుండాలి. ఎక్సర్సైజ్ మెయిన్ గా. ఓకే. ఒబేసిటీ వల్ల కూడా పీసీఓఎస్ కారణం అవుతుంది. మనం అనుకుంటాం చాలా మంది ఒబేసిటీ ఉన్న వాళ్ళు మాక్సిమం పీసీఓఎస్ పేషెంట్లే ఉంటారు. అవును. కాబట్టి ఒబేసిటీ తగ్గించడం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే కొంచెం మినిమల్ వెయిట్ రిడక్షన్ అయినా కూడా హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ గా యాక్ట్ చేస్తూ ఉంటాయి. అందుకనే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి కార్బోహైడ్రేట్ తగ్గించండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. దాంతో పాటు సైకిల్స్ రెగ్యులర్ గా ట్రేస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. కొంతమందికి సైకిల్స్ రెగ్యులర్ గా ఉన్నా కూడా ఎగ్ రిలీజ్ అవ్వదు. కామన్ గా అందరూ ఏమనుకున్న సైకిల్స్ రెగ్యులర్ గా ఉన్నాయి, నాకేం ప్రాబ్లం లేదు, ట్రీట్మెంట్ ఏం అవసరం లేదన్న. బట్ సడన్ గా వెయిట్ గెయిన్ అవుతున్నా, ముఖం మీద మొటిమలు రావడం కానీ, యాక్నే ఎక్కువ అవడం కానీ, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతున్నా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిన, అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉంటారు వీళ్ళందరూ. ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నా కానీ, లేదంటే సైకిల్స్ రెగ్యులర్ గా వచ్చి ప్రాపర్ గా ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా, లేదంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ 3 months కి 5 months కి ఇలా పీరియడ్ సైకిల్స్ వ్యారీ అవుతున్నా కూడా ఇలాంటి వాళ్ళందరూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఎర్లీ స్టేజ్ లో ట్రీట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఫర్దర్ గా కాంప్లికేషన్స్ తగ్గుతాయి. చాలా మంది పీసీఓఎస్ వాళ్ళు ఎక్కువ చెక్ చేసుకుంటారు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు. అప్పుడు ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది, ఇలా ఎందుకు స్కాన్ చేస్తే అప్పుడు మాత్రం తెలుస్తుంది వాళ్ళకి. సో ఇది ఇంత లేట్ చేసే బదులు ఎర్లీ సింటమ్స్ వాళ్ళకి ముందుగా కనిపిస్తుంటాయి. వెయిట్ గెయినింగ్ కానీ, హెయిర్ ఫాల్, యాక్నే ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం దీన్ని. గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ పీసీఓఎస్ ని మనం హోమియోపతితో కూడా క్లియర్ చేసుకోవచ్చు. యా అండి, హోమియోపతి ద్వారా దీన్ని పీసీఓఎస్ మనం కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు. మెయిన్ గా హోమియోపతిలో ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్ టాబ్లెట్స్ ఏది ఉండవు. నార్మల్ గా బయట ఎలా ఇస్తారు, పీసీఓఎస్ అంటే హార్మోన్ ఇరెగ్యులేషన్ కాబట్టి హార్మోన్ టాబ్లెట్స్ తీసుకోమని చెప్తుంటారు. అవి ఎవ్రీడే పిల్స్ కానివ్వండి, మంత్లీ పిల్స్ కానీ, ఇలా ఇంజెక్షన్స్ కానీ కన్జ్యూమ్ చేస్తుంటారు. బట్ హోమియోపతిలో అలా ఉండదు. మెయిన్ గా హోమియోపతిలో ఎలా ఇస్తామంటే మెడిసిన్స్ అనేటివి వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇస్తాం. వాళ్ళ సైకిల్స్ ఏ విధంగా ఉన్నాయి, పీరియడ్ సైకిల్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని డేస్ బ్లీడింగ్ అవుతుంది, నేచర్ ఎలా ఉంది, పెయిన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇలా స్కాన్ రిపోర్ట్ లో ఓవరియన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఫాలికల్స్ ఎలా ఏమైనా ఉన్నాయా అని చూస్తాం. దాని పరంగా ఫిజికల్ సిమ్టమ్స్ ఇంకేమైనా యాక్నే కానివ్వండి, హెయిర్ ఫాల్, వెయిట్ గెయినింగ్ ఇవన్నీ కన్సిడర్ చేస్తూ జరుగుతుంది. మెయిన్ గా ఎమోషనల్ స్టేట్ పైన ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటాం. అంటే ప్రతి ఒక్కరి మెంటాలిటీ సేమ్ గా ఉంటుంది. ఇప్పుడు 10 మంది పీసీఓఎస్ ఉంటే 10 మంది సేమ్ గా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంటారు. అదే మెయిన్ హోమియోపతి ట్రీట్మెంట్ అనమాట. ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అంటాం. వాళ్ళ ఫిజికల్ స్టేట్, ఎమోషనల్ స్టేట్, వాళ్ళకున్న సిమ్టమ్స్ అన్ని కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది హోమియోపతి అంటే డిలే అవుతుంది, ఇయర్స్ కొద్ది ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటుంటారు. బట్ అలా ఏమి ఉండదండి. మనం కరెక్ట్ టైంలో వాళ్ళకి సిమ్టమ్స్ బేస్ చేసుకొని కరెక్ట్ మెడిసిన్ ఇచ్చామనుకోండి, విత్ ఇన్ 6 months లోనే వాళ్ళకి సైకిల్స్ రెగ్యులర్ అవుతూ ఉండడం, దాంతో పాటు వాళ్ళకున్న సిమ్టమ్స్ కానీ, వెయిట్ గెయినింగ్ కానీ, యాక్నే, హెయిర్ ఫాల్ ఇవన్నీ స్లోగా కంట్రోల్ అవుతూ ఉంటాయి. దాంతో పాటు ఆ పీసీఓఎస్ మనం మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ గైడెన్స్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. ప్రాపర్ లైఫ్ స్టైల్ గైడెన్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే వాళ్ళు ఆ పీసీఓఎస్ అనేది మళ్ళీ ఫ్యూచర్ లో రాకుండా మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. జనరల్ గా ఏదైనా మెడిసిన్స్ తీసుకుంటే లాంగ్ రన్ లో మరి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడుతుంటారు. మరి హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? మంచి క్వశ్చన్ అండి. నార్మల్ గా హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉండవు. ఈ హార్మోన్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల చాలా మందికి ఫ్యూచర్ లో హార్మోన్ రెగ్యులేషన్ స్టాప్ అవడం, లేదంటే వన్స్ ఆ టాబ్లెట్ స్టాప్ చేసిన వెంటనే మళ్ళీ సైకిల్స్ రెగ్యులర్ గా రావడం ఇలా కామన్ గా ఉంటుంది. బట్ హోమియోపతిలో అలా ఏది ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ 0. ప్రతి ఒక్కరు కామన్ గా యూజ్ చేయొచ్చు. అంటే ఎర్లీ స్టేజ్ లో కానివ్వండి, మెనార్కీ తర్వాత 18 years లో, రిప్రొడక్టివ్ ఏజ్ లో, లేదంటే మెనోపాజ్ స్టేట్ లో ప్రతి ఒక్కరు కామన్ గా యూజ్ చేయొచ్చు. బట్ ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఓకే. సో ఇప్పుడు ఒకసారి క్యూర్ అయిపోయింది అనుకోండి పీసీఓఎస్, మళ్ళీ అదే ఇంబాలెన్స్ తో అలా ఉన్నప్పుడు మళ్ళీ అది రిటర్న్ అయ్యే అవకాశం ఉంటుందా? యా అండి, చాలా మందిలో రిటర్న్ అవుతే ఆ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ హోమియోపతి వల్ల రిటర్న్ తగ్గుతుంది, ఆ ఛాన్స్ తగ్గుతుంది అనమాట. నార్మల్ గా బయట ట్రీట్మెంట్ తో వాళ్ళు హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తారు, వాళ్ళ సైకిల్స్ రెగ్యులర్ అయిపోతే వాళ్ళు స్టాప్ చేస్తారు ఆ ట్రీట్మెంట్ అనేది. బట్ మళ్ళీ వాళ్ళకి 1 or 2 years కి మళ్ళీ సైకిల్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ పీసీఎస్ మళ్ళీ రీఅపేర్ అవుతుంది. బట్ హోమియోపతి ద్వారా అలా ఉండదు, ఆ రీఅపేరెన్స్ తగ్గిస్తుంది.
ఫ్యూచర్ లో మళ్ళీ రాకుండా సిమ్టమ్స్ డెవలప్ అవ్వకుండా కూడా మనం రికరెన్స్ తగ్గించుకోవచ్చు. ఇది మెయిన్ అడ్వాంటేజ్ హోమియోపతి ద్వారా. సో మొత్తానికి పీసీఓఎస్ అంటే ఏంటి, దీన్ని ఎలా క్యూర్ చేయాలి, దీని సైడ్ ఎఫెక్ట్స్ మొత్తం అన్నిటికీ చాలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. Fiticus Homeopathy